ఇంకేం అడిగారమ్మా? డిఫెన్స్ డిఫెన్స్ మెకానిజం రకరకాలుగా మన యొక్క బిలీఫ్ సిస్టమ్ బ్రేక్ చేస్తున్నప్పుడు ఏం చేస్తామంటే కౌంటర్ అయిపోయి దానికి కావాల్సినట్టుగా మనము ఆ యొక్క ఫ్యాక్టర్స్ని కన్సిడర్ చేసి మనము మన యొక్క వాదనని చెప్పుకునే ప్రయత్నం చేస్తూ ఉంటాం. మనం మన యొక్క మిస్టేక్ని అంగీకరించలేకపోతూ ఉంటాం. తర్వాత అది సహజంగా ఎవరికైనా అవుతూ ఉంటుంది. దాని పట్ల రియలైజేషన్ ఉన్నట్లయితే తొందరగా మనము డిఫెన్స్ చేసుకునేటువంటిది మనల్ని మనము దాని ఉంటారు ప్రొటెక్ట్ చేసుకునేది మానేసేసి సెల్ఫ్ కూడా మనం చేసుకుని దాన్ని కరెక్ట్ చేసుకునే ప్రయత్నం ఒక్కొక్కసారి ఏం చేస్తామంటే నలుగురిలో ఉన్నప్పుడు మనల్ని మనం డిఫెండ్ చేసుకుంటాము. వాళ్ళు మళ్ళీ ఇంటికి వెళ్ళి నా పొరపాటు ఏమన్నా ఉందా అని చెప్పి కరెక్ట్ చేసుకునే ప్రయత్నం చేస్తాం. అది అందరికీ ఉంటుంది. కొంచెం ఎక్కువ తక్కువ ఉంటుంది. ఈగో ఎక్కువ ఉన్నప్పుడు ఎక్కువ ఉంటుంది, లేనప్పుడు కొంత తక్కువ ఉంటుంది. తర్వాత ఎమోషనల్ రెగ్యులారిటీనా ఏమ్మా మూడోది? ఎమోషన్స్ ఆర్ ప్యూర్, ఎమోషన్స్ ఆర్ నేచురల్, ఎమోషన్స్ ఆర్ బయలాజికల్. ఎమోషన్స్ మనం ఏమీ చేయలేము. ఎమోషన్స్ నేచురల్ అండ్ బయలాజికల్. ఒక వ్యక్తి ఆల్కహాల్ తాగిన తర్వాత రక్తంలో ఆల్కహాల్ ఉన్నంతసేపు అతను తూలుతూ ఉంటాడు, మాట తడబడుతూ ఉంటుంది. ఆ టైంలో ఈ భూమి మీద ఎంత గొప్ప సైకాలజిస్ట్ వచ్చి కౌన్సిలింగ్ ఇచ్చినా తోలటం ఆగదు, మాట తడబడటం కూడా ఆగదు. బికాజ్ రక్తంలో ఆ ఆల్కహాల్ ఉన్నంతసేపు అట్లాగే బిహేవ్ చేస్తూ ఉంటాడు. అండ్ ఆ రక్తంలో అది తగ్గేదాకా అలాగే ఉంటుంది. ఆల్ ఎమోషన్స్ ఆర్ బయలాజికల్. బాడీలో కొన్ని కెమికల్స్ రిలీజ్ అయినాయి, ఆ కెమికల్స్ తగ్గేదాకా అలాగే ఉంటుంది. దాన్ని కంట్రోల్ చేయటం పాసిబుల్ కాదు. ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అని చెప్తూ ఉంటారు. ఆల్ ఎమోషన్స్ ఆర్ ప్యూర్. ప్రాబ్లం విత్ ఇంటెలిజెన్స్, రాంగ్ ఇంటెలిజెన్స్ వలన మనకి రాంగ్ టైంలో ఎమోషన్ వచ్చింది. రైట్? ఇప్పుడు సమస్య ఇంటెలిజెన్స్. సో కాబట్టి ఎప్పుడైతే ఆ ఇంటెలిజెన్స్ని గట్టిగా పట్టు కూర్చుంటామో అలాగే ఎమోషన్ వస్తుంది. ఎమోషన్ రావటం వలన దెన్ దాన్ని ఏం చేసినా పోదు, మళ్ళీ రిపీటెడ్లీ ఎమోషన్ వస్తుంటుంది. ఆ లూప్లోకి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి మన ఎమోషన్ ఉన్నప్పుడు పాజ్ తీసుకోవటం, ఇంకా ఎక్కువ ఉన్నప్పుడు మనం డాక్టర్ కలిసి మెడిసిన్ తీసుకుని మళ్ళీ రూట్ కాజ్ని మనం హ్యాండిల్ చేసుకోవాలి, మార్చుకోవాలి. రైట్ అమ్మా?